హాయ్ అండి, హలో, ఎట్లున్నారు? అందరు మంచిగా ఉన్నారా? ఈరోజు మనం ఈ 3 మోడల్ సర్ఫెక్స్ బాక్స్తో ఈ వైర్తో ఒక ఎక్స్టెన్షన్ బాక్స్ ఎట్లా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఎక్స్టెన్షన్ బోర్డ్ అనేది ఎట్లా తయారు చేసుకుందామో తెలుసుకుందాం. ఇప్పుడు ఈ సర్ఫెక్స్ బాక్స్ 3 మోడలర్, ఒకటి 2 పిన్ టాప్, ఒక లాంగ్ వైర్. ఓకేనా? ఈ వైర్కి ఇటు సైడ్ ఇటు సైడ్ కొస వైర్లు ఇవి. దీనికి ఒకటి పేజ్, ఒకటే కలర్ వైర్ తీసుకున్నాం కాబట్టి దీనికి పేజ్ టేప్ మార్కింగ్ చేసుకున్నాం. ఒకటి రెడ్ టేప్ తోటి ఇది ఫేజ్, ఇదేమో న్యూట్రల్ ఎల్లో కలర్ టేప్ చేసుకున్నాం. ఇదేమో ఎర్తింగ్, మనం ఎట్లా గ్రీనే పెట్టుకుంటాం కాబట్టి కలర్ ఎర్తింగ్కి. దీనికి ఏం టేప్ మార్కింగ్ చేసుకోలేదు. ఇప్పుడు ఈ 3 వైర్లను ఇక్కడ ఒక హోల్ చేసుకొని ఇక్కడ నుంచి ఇందులో తొలగిద్దాము. తొలగించిన తర్వాత ఒక స్విచ్, ఇది సాకెట్, 3 పిన్ సాకెట్, స్విచ్ 3 పిన్ సాకెట్. ఇప్పుడు మనం కనెక్షన్ ఎట్లా ఇద్దామో తెలుసుకుందాం. ఇప్పుడు రెడ్ కలర్ టేప్ వేసుకున్నది పేజ్ అనుకుందాం కదా. ఫస్ట్ దీన్ని కనెక్షన్ చేద్దాం. పేజ్ని ఎప్పుడైనా మనం ఈ స్విచ్కి మనం కనెక్షన్ చేయాలి. ఈ కింది దాంట్లో మనం కనెక్షన్ వేయాలి, కింది సైడ్ ఇవ్వాలి కనెక్షన్. పేజ్ ఇవ్వడం అనేది, కనెక్షన్ వేయడం అనేది అయిపోయింది. తర్వాత ఎల్లో కలర్ టేప్ వేసింది న్యూట్రల్ అని అనుకున్నాం కదా, ఇది సాకెట్కి ఇవ్వాలి కనెక్షన్. ఇటు సైడ్ ఇవ్వాలి సాకెట్కి, ఇటు ఈ న్యూట్రల్ అని రాసింది కదా, దీనికి మాత్రం ఎన్ అని రాసిన కాడ న్యూట్రల్ కనెక్షన్ ఇవ్వాలి. స్క్రూ ఎప్పుడైనా పూర్తిగా టైట్ చేయాలి. పూర్తిగా టైట్ కాకపోతే లూజ్ కాంటాక్ట్ జరుగుతుంది. ఇది ఎర్తింగ్. ఎర్త్ వైర్ ఎప్పుడైనా ఇక్కడ ఎర్త్ సింబల్ ఉంటుంది, ఈ సింబల్ ఎర్తింగ్ అనుకోవాలి. ఫేజ్, న్యూట్రల్, ఎర్తింగ్ కనెక్షన్ అయిపోయింది. తర్వాత ఈ స్విచ్ నుండి ఈ సాకెట్కి సప్లై రావాలి కదా. ఒక చిన్న వైర్ ముక్క తీసుకొని ఈ స్విచ్లో పైన పెట్టేసి స్క్రూ టైట్ చేసుకోవాలి. ఇది ఇక్కడ ఎల్లులో ఇచ్చుకోవాలి. లోడ్ ఇది కొంచెం లూజ్ ఉంది, టైట్ చేసుకున్నాం. కనెక్షన్ అయితే ఇవ్వడం అయిపోయింది. పేజ్, న్యూట్రల్, ఎర్తింగ్. పేజ్ కింద ఇచ్చినాం కదా, మనం ఇప్పుడు ఇక్కడ స్విచ్ ఆన్ చేసినప్పుడు సప్లై ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్తుంది, ఇక్కడ నుండి ఇక్కడికి వస్తుంది అనమాట. ఇక్కడ కనెక్షన్ అయిపోయింది. ఆఫ్ చేస్తే ఆఫ్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఈ బాక్స్ క్లోజ్ చేసుకున్నాం.
ఈ ప్లేట్ దీని మీద పెట్టేసి టైట్ చేసుకుందాం. ఈ లాంగ్ వైర్ ఉంది కదా, ఇటు కొనకు బాక్స్ స్విచ్ బోర్డు కనెక్షన్ చేస్తాం కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఒక 2 పిన్ టాప్ ఫిట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనం ఎర్తింగ్ కనెక్షన్ ఇచ్చాము కదా, ఆ ఎర్తింగ్ ఇక్కడనే ఇక్కడ జాయింట్ దగ్గర మైనస్ చేసేసి తీసేసాము, ఎందుకంటే అవసరం లేదు. ఏదో చిన్న చిన్న వాటికైతే, ఏదైనా ఇంట్లో వర్క్ చేసుకోవడానికి వాటికి వీటికి చిన్న చిన్న వాటికైతే ఎర్తింగ్ అవసరం లేదు. ఏమైనా పెద్ద పెద్ద ఎక్విప్మెంట్స్ మిషన్స్ అవి పెట్టుకుంటే ప్రాబ్లం వస్తుంది కాబట్టి ఎర్తింగ్ అవసరము. ఇది ఒకటి ఫేజ్, ఒకటి న్యూట్రల్ అన్నమాట. మంచిగా టైట్ చేసుకున్నాం. ఇది మంచిగా ప్రాపర్గా ఫిట్ చేసుకోవాలి. అయిపోయింది ఫిట్టింగ్. ఇప్పుడు ఒక ఎక్స్టెన్షన్ బోర్డ్ అనేది రెడీ అయిపోయింది. మన ఇంట్లో ఏదైనా చిన్న చిన్న వర్క్స్, వుడ్ వర్కే కానీ ఇంకేదైనా కరెంటు ఎక్కడైనా అవసరం ఉన్నప్పుడు ఇది మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి.